शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णकुण्डकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोत्थपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यतिबलो रामो लक्ष्मणश्च महाबलः राजाजीति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कौसलेन्द्रस्य रामस्याक्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः न रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्य च मैथिलीं समृद्धार्थो गमिष्यामि विशतां सर्वरक्षसां धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वशरैरं जहिराविणम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सना शुद्धां शशीतजटाजूटमुकुटां वरत्रासत्राणस्फटिकघटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरि ओम्। కిష్కింధాకాండము 61వ సర్గము. సంపాతి తన రెక్కలు దగ్ధమైపోయిన కారణమును నిశాకరమునికి తెలుపుట. తతస్తద్దారుణం కర్మ దుష్కరం సాహసాత్ కృతం ఆచచక్షే మునేః సర్వం సూర్యానుగమనం తదా. నిశాకర మహర్షి అట్లు అడిగిన పిమ్మట నేను నా సోదరుడు సాహసము చేసి సూర్యమండలమునకు ఎగిరిన విషయమును ఆ మహాత్మునకు పూర్తిగా వివరించి తిని మేము చేసిన ఆ కృత్యము మిగుల ప్రమాదకరమైనది కష్టసాధ్యమైనది. భగవన్ వ్రణయుక్తత్వాత్ లజ్జయా వ్యాకులేంద్రియ పరిశ్రాంతో న శక్నోమి వచనం ప్రతిభాషితుం. ఓ మహాత్మా, ఈ విషయమును మీకు తెలుపుటకు సిగ్గుపడుచున్నాను. గాయపడి ఉండుటచే నా ఇంద్రియములు పట్టుదప్పిన్నవి. మీదు మిక్కిలి అలిసి ఉంటిని. మీకు ప్రత్యుత్తరమిచ్చుటకు శక్తి చాలకొన్నది. అహం చైవ జటాయుశ్చ సంఘర్షాత్ దర్పమోహితౌ ఆకాశం పతితౌ వీరో జిజ్ఞాసంతో పరాక్రమం. కైలాస శిఖరే బద్ధ్వా మునీనాం అగ్రతః పణం రవిః స్యాదనుయాతవ్యో యావదస్తం మహాగిరిం అధావాం యుగపత్ ప్రాప్తౌ అపశ్యావ మహీతలే రథచక్ర ప్రమాణాని నగరాని పృథక్ పృథక్ క్వచిద్వాదిత్రఘోషాంశ్చ బ్రహ్మఘోషాంశ్చ శుశ్రువః గాయంతీశ్చాంగనా బహ్వి పశ్యావో రక్తవాససః. వీరులమైన మేము అనగా నేను జటాయువు ఇరువురము బలగర్వితులమై మా పరాక్రమములను తెలుసుకొనగోరి పోటీపడి ఆకాశమునకు ఎగిరితిమి. సూర్యుడు అస్తాద్రిని చేరేడు లోపల ఆ భాస్కరుని కడకు వెళ్ళి రావలెను అని కైలాస శిఖరమునందలి మునుల సమక్షమున పందెము వేసుకొని బయలుదేరితిమి. పిమ్మట మేము ఇద్దరము ఒక్కసారిగా ఆకాశమునకు చేరి అటు నుండి భూమిపై గల వేర్వేరు నగరములను చూచితిమి. అవి రథచక్రముల ప్రమాణములో కనబడినవి. మాకు అక్కడక్కడ వీణానాదములు, వేణుగానములు, మృదంగధ్వనులు, వేదఘోషలు వినపడినవి. మరియు ఎర్రని వస్త్రములను ధరించి గానము చేయుచున్న పెక్కుమంది స్త్రీలు కనబడిరి. తూర్ణం ఉత్పత్య చాకాశం ఆదిత్య ప్రథమాశ్రితౌ ఆవాం ఆలోకయావః తద్వనం సాద్వల సన్నిభం ఉపలైరివ సంచన్న దృశ్యతే భూః శిలోచ్చయైః
ఆపగాభిశ్చ సంవీత సూత్రైరివ వసుంధర హిమవాంశ్చైవ వింధ్యశ్చ మేరుశ్చ సుమహాన్నగః భూతలే ప్రకాశంతే నాగా ఇవ జలాశయే తీవ్రః స్వేదశ్చ ఖేదశ్చ భయం చాసీత్ తదా వయోః సమావిశతి మోహశ్చ తమోమూర్ఛా చ దారుణా నా దిగ్విజ్ఞాయతే యామ్య నాగ్నేయీ నచవారుణి యుగాంతే నియతో లోకో హతో దగ్ధ ఇవాగ్నినా. వేగముగా ఆకాశమున మరికొంత పైకి వెళ్ళి సూర్యమార్గమును చేరితిమి. అక్కడి నుండి క్రిందకి చూడగా భూమిపై గల వనములు పచ్చిక బయళ్ళ వలె కనపట్టెను. భూమండలమునున్న కొండలన్నీను పరుచబడిన రాళ్ల వలె గోచరించెను. నదులన్నీను భూమికి అలంకరించిన హారములుగా ఒప్పుచుండెను. భూతలమున గల హిమవత్ పర్వతము, వింధ్యశైలము, మేరుగిరి మొదలగునవి జలాశయమునందలి ఏనుగుల వలె భాసిల్లుచుండెను. అప్పుడు మా శరీరములు చెమర్చినవి. తీవ్రమైన ఖేదమునకు భయమునకును గురి అయితిమి. మా చిత్తములు భ్రమకు లోనయ్యను. ఇంద్రియములు మనస్సు మిగుల దుర్బలములయ్యను. అజ్ఞానము ఆవరించెను. మాకు ఆగ్నేయము, దక్షిణము, పడమర మొదలగు దిక్కులే తెలియని స్థితి ఏర్పడెను. ఈ లోకమంతయు నియమబద్ధముగా యథాస్థితిలో కొనసాగుచున్నను. మాకు అది ప్రళయ కాలాగ్నిచే దగ్ధమైపోయినట్లు తోచెను. మనశ్చ మే హతం భూయః సన్నివర్త్యతు సంశ్రయం యత్నేన మహతా హ్యస్మిన్ పునః సంధాయ చక్షుషి యత్నేన మహతా భూయో రవిః సమవలోకితః తుల్యః పృథ్వీ ప్రమాణేన భాస్కరః ప్రతిభాతినౌ. మా మనస్సులు పనిచేయని స్థితికి చేరెను. కన్నులు బైర్లు గమ్మెను. ఎంతగా ప్రయత్నించినను ఏమీయూ కనపడకుండెను. అట్టి స్థితిలో మనోదృష్టులను కేంద్రీకరింపజేసి గట్టి ప్రయత్నముతో చూడగా సూర్యమండలము గోచరమయ్యను. అప్పుడు భాస్కరుడు మాకు భూమండల ప్రమాణంలో కనపట్టెను. జటాయుర్మాం అనాపృచ్ఛ నిపపాత మహీం తతః తం దృష్ట్వా తోర్ధమాకాశాత్ ఆత్మానం ముక్తవానహం పక్షాభ్యాం చ మయా గుప్తో జటాయుర్న ప్రదహ్యతే ప్రమాదాత్ తర్త నిర్దగ్ధః పతన్ వాయుపథాదహం. అంతటా జటాయువు నాతో చెప్పకుండానే భూమి వైపు జారిపోసాగెను. అతని దుస్థితిని చూసి ఆదుకొనుటకై నేను ఆకాశము నుండి అతని కడకు చేరితిని. వెంటనే అతనిని నా రెక్కలతో కప్పివేసి తిని. అందువలన అతడు సూర్యుని తాపమునకు మాడిపోకుండా సురక్షితుడయ్యను. కానీ నా రెక్కలు మాత్రము దగ్ధమైపోవటచే నేను క్రింద పడి తిని. ఆసంకేతం నిపతితం జనస్థానే జటాయుషం అహం తు పతితో వింధ్యే దగ్ధపక్షో జడీకృతః రాజ్యేన హీనో భ్రాత్రా చ పక్షాభ్యాం విక్రమేణ చ సర్వదా మర్తుమేవేచ్చన్ పతిష్యే శిఖరాద్గిరే. జటాయువు దండకారణ్యమున పడిపోయి ఉండవచ్చునని అనుకొంటిని. నేను మాత్రము రెక్కలు మాడిపోవుటచే నిశ్చేష్టుడనై వింధ్య పర్వతముపై పడిపోయితని. రాజ్యమును కోల్పోయితని. సోదరుడు దూరమాయను. రెక్కలు కాలిపోయెను. పరాక్రమము నశించెను. ఈ గిరిశిఖరము నుండి క్రిందబడి చచ్చిపోవటయే మేలని అనుక్షణము ఆలోచించుచుంటిని. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే కిష్కింధాకాండే 61తమః సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి కిష్కింధాకాండమునందు ఇది 61వ సర్గము.